brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తోంది. పర్సెంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతుంటే అలా చేస్తే నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఈ వార్ ముదిరి పాకాన పడింది. అయితే ఈ నేపథ్యంలోనే థియేటర్స్ నిజంగానే మూతపడుతున్నాయన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడింది. సింగిల్ స్క్రీన్స్ లోనూ పర్సంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్స్. అది వర్కౌట్ అవ్వదంటున్నారు నిర్మాతలు. పైగా థియేటర్స్ లో వేస్తున్న యాడ్స్ కు సంబంధించిన డబ్బులతో పాటు బుక్ మై షో లాంటి టికెట్ యాప్స్ తో వచ్చిన డబ్బులు కూడా ఎగ్జిబిటర్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. క్యూబ్, యూఎఫ్ఓ లాంటి ఛార్జీలు మాత్రం నిర్మాతలతో కట్టిస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఆల్రెడీ యాడ్స్, టికెటింగ్ యాప్స్ డబ్బులు తీసుకుంటూ మళ్లీ ఇప్పుడు పర్సంటేజ్ అంటే కుదరదంటున్నారు నిర్మాతలు. చిన్న సినిమాలకు ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తున్నా పెద్ద సినిమాలకి ఇది వర్కౌట్ కాదనేది నిర్మాతల వాదన. హీరోల పారితోషికం తగ్గిస్తే అన్నీ వర్కౌట్ అవుతాయంటున్నారు ఎగ్జిబిటర్స్. అది సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 1680 యాక్టివ్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. 150 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్లో 50-50 ఉంది కాబట్టి సమస్య లేదు. కానీ ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య